హలో ఎవ్రీవన్. పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 1 మీకు స్ట్రైట్ లైన్స్ టాపిక్ నుంచి వస్తుంది. అయితే స్ట్రైట్ లైన్స్లో ఫస్ట్ 2 ఎక్సర్సైజెస్ ఏబి ఉన్నాయి కదా, అందులోంచి ఫస్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బేసిక్గా ప్రీవియస్ ఇయర్స్లో ఉన్న క్వశ్చన్ పేపర్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే మీకు స్ట్రైట్ లైన్స్లోంచే కంపల్సరీ ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది, అది కూడా ఎక్సైజ్ ఏబీలోంచి. అయితే డిఫరెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో వచ్చిన రిపీటెడ్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సీ హియర్ ద ఫస్ట్ క్వశ్చన్. ప్రూవ్ దట్ ద పాయింట్స్ 1, 11, 2, 15, -3, -5 దే ఆర్ కొలీనియర్ అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ కంటైనింగ్ దెమ్ అంటున్నాడు. 3 పాయింట్స్ ఇచ్చాడు మనకు. ప్రూవ్ దట్ ద 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అంటున్నాడు. మరి కొలీనియారిటీ అంటే 3 పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ 3 పాయింట్స్ కూడా ఒకటే లైన్ పైన ఉండాలి. ఇఫ్ 3 పాయింట్స్ లైస్ ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ దెన్ ద పాయింట్స్ ఆర్ కాల్డ్ కొలీనియర్ పాయింట్స్. ఒకవేళ 2 పాయింట్స్ మాత్రమే లైన్ పైన ఉన్నాయి, థర్డ్ పాయింట్ ఇక్కడెక్కడో ఉందనుకోండి, అప్పుడు నాన్ కొలీనియర్ అనాలి. అంటే ఈ 3 పాయింట్స్ మీరు జాయిన్ చేస్తే నాన్ కొలీనియర్ పాయింట్స్ని మీకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే అది ఎంతో కొంత ఏరియా ఇస్తుంది మనకు. అదే ఎప్పుడైతే ఈ థర్డ్ పాయింట్ అది కూడా సేమ్ లైన్ పైకి వచ్చేసింది అనుకోండి, ఇలా కిందికి, అప్పుడు ట్రయాంగిల్ హైట్ తగ్గి 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 చివరకు 0 వచ్చేస్తుంది. ఏరియా హైట్ 0 అయిందంటే ఆటోమేటిక్గా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 0. అంటే ఇప్పుడు ఇక్కడ కొలీనియర్ అని ప్రూవ్ చేయమంటే మనం ఇండైరెక్ట్గా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 0 అని ప్రూవ్ చేస్తే చాలు. అయితే డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి. మనం ఎస్ఎస్సిలో ఒక ఫార్ములా యూజ్ చేస్తుంటాం. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 3x3 డిటర్మినెంట్ పైన రాస్తారు కొంతమంది 2x2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి కూడా 0 రిజల్ట్ తీసుకొస్తారు. అయితే మనం ఈజీ కోసం ఏం చేద్దామంటే 2x2 డిటర్మినెంట్ తీసుకుందాం. 3x3 కంటే 2x2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ చేయడం చాలా ఈజీ, తక్కువ టైం పడుతుంది. And you know the formula, when the 3 points are collinear, very simple, determinant of x1 minus x2, x2 minus x3, y1 minus y2, y2 minus y3. మీరు రో వైజ్గా రాసినా పర్లేదు, కాలమ్ వైజ్గా రాసినా పర్లేదు, డిటర్మినెంట్ వాల్యూ సేమ్ ఉంటుంది. జస్ట్ రిమెంబర్ దట్ డిటర్మినెంట్ ఆఫ్ ఫస్ట్ వాలా మైనస్ సెకండ్ వాలా మైనస్ థర్డ్ వాలా. మళ్ళీ ఇంతకుముందు ఎక్స్ కోఆర్డినేట్స్ రాసాం కదా, సేమ్ అట్లాగే నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో y1 మైనస్ y2 అంటే ఫస్ట్ వాలా మైనస్ సెకండ్ వాలా మైనస్ థర్డ్ వాలా, అలా రాసి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తే చాలు. తర్వాత ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ కంటైనింగ్ దెమ్ అన్నాడు. మీకు 3 పాయింట్స్ ఉన్నాయి, ఆ 3 పాయింట్స్ నుంచి వెళ్ళి లైన్ ఈక్వేషన్ కావాలి. ఒక లైన్ ఈక్వేషన్ కావాలి అంటే 2 పాయింట్స్ ఎనఫ్. మనం ఇక్కడున్న 3 పాయింట్స్లో ఏవో 2 పాయింట్స్, మీకు ఇష్టం వచ్చిన 2 పాయింట్స్ తీసుకొని మీరు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే న్యూమరికల్లీ గ్రేటర్ వాల్యూస్ ఉన్నాయి, ఒకవేళ మీరు వద్దనుకుంటే వేరేవి తీసుకోవచ్చు. నెగిటివ్ వాల్యూస్ ఎందుకు అనుకుంటే పాజిటివ్ కోఆర్డినేట్స్ ఉన్నాయి, వాటిని మాత్రమే యూజ్ చేసుకుంటూ కూడా మీరు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, మనం సొల్యూషన్ ఎలా చేయాలో చూద్దాం. పబ్లిక్ ఎగ్జామినేషన్లో 2 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది ఇది. సి, first I am going to write the given data. Given that first point whose coordinates x1, y1 1, 11 అనుకుందాం. సెకండ్ పాయింట్ కోఆర్డినేట్స్ అక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు కదా, సెకండ్ పాయింట్ కోఆర్డినేట్స్ 2, 15. తర్వాత థర్డ్ పాయింట్ ఉంది కదా x3, y3, కోఆర్డినేట్స్ వచ్చేసి -3, -5. గివెన్ దీస్ ఆర్ ద 3 పాయింట్స్. నౌ ద ఎయిమ్ ఈజ్ టు ఫైండ్ కొలీనియారిటీ కదా. మనం ఫార్ములా రాద్దాం. వీ నో దట్ త్రీ పాయింట్స్ x1, y1, x2, y2 and x3,
y3. They are collinear if 3 points x1, y1, x2, y2, x3, y3 are collinear, then you know that determinant of first wala minus second wala minus third wala, మళ్ళీ ఫస్ట్ వాలా మైనస్ సెకండ్ వాలా మైనస్ థర్డ్ వాలా, ఈ డిటర్మినెంట్ 0 అని ప్రూవ్ చేస్తే చాలు. సో దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ కొలీనియారిటీ. మరి ఇప్పుడు మనం ఇక్కడ కండిషన్ ఫర్ కొలీనియారిటీ రాసాం కాబట్టి అదే కండిషన్ 0, డిటర్మినెంట్ 0 అని ప్రూవ్ చేస్తే కొలీనియర్ అని ప్రూవ్ చేసినట్లే. లెట్ us see the solution next. Continuation. Here we are going to write first wala minus second wala, that is 1 minus 2. Avuna? Next 2 minus minus 3, that is 2 plus 3. రిమెంబర్ ఫస్ట్ వాలా మైనస్ సెకండ్ వాలా మైనస్ థర్డ్ వాలా. సేమ్ అట్లాగే y కోఆర్డినేట్స్ చూడండి, 11 మైనస్ 15, తర్వాత 15 మైనస్ మైనస్ 5 అంటే 15 ప్లస్ 5 అవుతుంది. ఎస్, దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 1 మైనస్ 2 అంటే -1, 2 ప్లస్ 3 వాల్యూ 5, 11 మైనస్ 15 బికమ్ -4, తర్వాత 15 ప్లస్ 5 వచ్చేసి 20. నెక్స్ట్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి 2x2 మ్యాట్రిక్స్కి. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి, దట్ ఈజ్ -1 ఇంటూ 20, -20, మిడిల్లో మైనస్ సింబల్, మళ్ళీ రెండింటి ప్రొడక్ట్ రాయాలి, మళ్ళీ ఒక -20, సో దట్ -20 ప్లస్ 20 అని వచ్చింది. అంటే రిజల్ట్ ఏమైంది? 0. హియర్ డిటర్మినెంట్ పార్ట్ వీ గాట్ 0. ఎప్పుడైతే డిటర్మినెంట్ పార్ట్ 0 అయిందో ఏరియా 0 అన్నట్టు. ఏరియా 0 అయింది అంటే ఒకే లైన్ పైనే 3 పాయింట్స్ ఉన్నందుకే ట్రయాంగిల్ ఏరియా 0 అయిపోయింది అనమాట. దేర్ఫోర్ వీ కెన్ సే దట్ గివెన్ పాయింట్స్ దే ఆర్ కొలీనియర్. తర్వాత ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ కంటైనింగ్ దెమ్ అన్నాడు కదా. ఈ 3 పాయింట్స్లో మీరు ఏ 2 పాయింట్స్ తీసుకున్నా సరే 2 పాయింట్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ నుంచి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే నాకు ఈ రెండిట్లలో ఎక్కడ నెగిటివ్ టర్మ్స్ లేవు కాబట్టి నేను ఈ రెండింటిని యూజ్ చేస్తూ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. ఎస్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్. Equation of line containing 2 points. One is 1,11 and the other 2,15. 1,11, 2,15 నుంచి ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, 2 పాయింట్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ జనరల్గా మీరు ఏం రాస్తారు? y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 రాస్తారు కదా. ఇంకా మీరు ఏం రాయొచ్చు అంటే డిటర్మినెంట్ ఆఫ్ లోకస్ పాయింట్ x,y,1 తర్వాత x1, y1, 1, x2, y2, 1 ఈక్వల్ టు 0 నుంచి కూడా రాయొచ్చు. దిస్ ఈజ్ 2 పాయింట్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్. y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 రాసినా సేమ్ రిజల్ట్ వస్తుంది. దాంతో కంటే డిటర్మినెంట్ చేయడం కొంచెం ఈజీగా ఫీల్ అవుతారు స్టూడెంట్స్ కాబట్టి xy1, x1 y1 1, x2 y2 1 డెట్ 0 చేయాలి. అయితే ఇక్కడ xy ఏమో లోకస్ పాయింట్ ఆన్ ద లైన్, తర్వాత x1 y1 x2 y2 ఈ 2 ఫిక్స్డ్ పాయింట్స్ అనమాట. దట్ ఇంప్లైస్ ఐ కెన్ రైట్ హియర్ xy1, x1 y1 అంటే 1, 11, 1, తర్వాత 2, 15, 1. దిస్ డిటర్మినెంట్ ఈక్వల్ టు 0. దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా
లైన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక ప్లస్ సైన్, ఇక్కడ ఒక మైనస్ సైన్, మళ్ళీ ఇక్కడ ఒక ప్లస్ సైన్ రాస్తున్నా. ఎక్స్ ఇంటూ 11 మైనస్ 15 రాయాలి. డిటర్మినెంట్ 3x3 డిటర్మినెంట్ ఐడియా ఉంటుంది మీకు. ఫస్ట్ ఇక్కడ ఎక్స్, ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ 11 మైనస్ 15, 11 మైనస్ 15 వాల్యూ -4, తర్వాత మైనస్ వై రాయాలి. ఈ కరస్పాండింగ్ వై రో కాలం క్లోజ్ చేస్తే మీకు ఇక్కడ 1 1 2 1 సబ్ మ్యాట్రిక్స్ వస్తుంది కదా, దాని డిటర్మినెంట్ రాయాలి. 1 - 2 అంటే -1 అని వస్తుంది. నెక్స్ట్ ప్లస్ కాన్స్టెంట్ 1 మల్టిప్లైడ్ బై ఈ చివరిలో ఉన్న 1 కరస్పాండింగ్ రో కాలం క్లోజ్ చేస్తే ఇక్కడ మీకు 15, ఇక్కడ ఒక 22, 15 - 22 అని వస్తుంది. 15 - 22 వాల్యూ -7. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. నౌ సింప్లిఫై దిస్. ఇంప్లైస్ హియర్ మైనస్ సైన్ అన్నిట్లో నెగ్లెక్ట్ చేద్దాం, అంటే 4x వస్తుంది. ఇక్కడ ఒక మైనస్ సైన్ నెగ్లెక్ట్ చేస్తే -y, ఇక్కడ మైనస్ సైన్ నెగ్లెక్ట్ చేస్తే +7 = 0. ఇది మీకు కావాల్సిన లైన్ పాసింగ్ త్రూ దోస్ కొలీనియర్ పాయింట్స్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ కంటైనింగ్ కొలీనియర్ పాయింట్స్. అదే రాద్దాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ containing collinear points. That's all. Next question కి వెళ్దాం. Find the condition that the points a, 0, h, k and 0, b where ab non-zero to be collinear అంటున్నాడు. మళ్ళీ 3 పాయింట్స్ కొలీనియర్ అట, ముందే ఇస్తున్నాడు కొలీనియర్ అని. దెన్ ఫైండ్ ద కండిషన్ అంటున్నాడు. అంటే 3 పాయింట్స్ కొలీనియర్ కావడానికి కండిషన్ ఏంటి అంటాడు. కండిషన్ అంటే ఏంటి? ఏరియా 0 కావాలి, అంతే కదా. 3 పాయింట్స్ ఒకే లైన్ పైన తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే మనకు ట్రయాంగిల్ ఫామ్ కాదు, సో ఏరియా 0 అయిపోతుంది. అదే 2 పాయింట్స్ ఒక లైన్ పైన తీసుకొని థర్డ్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఎంతో కొంత ఏరియా ఫామ్ చేస్తుంది. ఏరియా 0 అయ్యే ఛాన్స్ లేదు ఎప్పుడు నాన్ కొలీనియర్లో. అదే కొలీనియర్ అంటే సేమ్ లైన్ పైకి వచ్చేసినాయి అనుకోండి అన్నీ, అప్పుడు హైట్ 0 అయిపోతుంది కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బికమ్ 0. So the same I am going to apply here. First given data I am going to write coordinates x1 y1 given as a, 0. Second point coordinates ichchadu manaku x2 y2, they are h, k. Third point whose coordinates denoted by x3 y3 given as 0, b. ఈ 3 పాయింట్స్ కొలీనియర్ అంటున్నాడు. Given that these 3 points are collinear. మీకు కొలీనియారిటీ కండిషన్ ఐడియా ఉంది కదా, అది రాద్దాం ఫస్ట్. We know that if suppose 3 points x1 y1, x2 y2, x3 y3, if these 3 points are collinear, then we know that determinant of first wala minus second wala minus third wala, అట్లాగే ఫస్ట్ wala minus second wala minus third wala, the result become 0 కదా. సో ఈ కొలీనియారిటీ కండిషన్ వాడుకుందాం మనం. హియర్ 2x2 డిటర్మినెంట్ ఫస్ట్ మైనస్ సెకండ్ అంటే a మైనస్ హెచ్, సెకండ్ మైనస్ థర్డ్ అన్నప్పుడు హెచ్ మైనస్ 0 అని వస్తుంది. తర్వాత మళ్ళీ ఫస్ట్ మైనస్ సెకండ్ 0 మైనస్ కే, తర్వాత కే మైనస్ బి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. ఇక్కడ ఒక ఏ మైనస్ హెచ్ ఉంది, ఇక్కడ కే మైనస్ బి ఉంది కదా, ఈ రెండు ప్రొడక్ట్ చేయాలి, మిడిల్లో మైనస్ సైన్, నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఇదేమో హెచ్, ఇదేమో మైనస్ కే కదా. సో హెచ్ ఇంటూ మైనస్ కే ఈక్వల్ టు 0. ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే మీకు ఏ ఇంటూ కే, ఏ ఇంటూ బి, హెచ్ ఇంటూ కే, హెచ్ ఇంటూ బి, తర్వాత ఇక్కడ ప్లస్ హెచ్కే వస్తుంది.
మైనస్ హెచ్కే ప్లస్ హెచ్కే క్యాన్సిల్ అయిపోయాయి అనుకోండి. ఏకే తర్వాత ప్లస్ హెచ్బి మైనస్ ఏబి ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఓన్లీ హెచ్కే క్యాన్సిల్ చేసాం ఇక్కడ. దీస్ 2 టర్మ్స్ గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ చూడండి, ఏకే ప్లస్ హెచ్బి ఈక్వల్ టు ఏబి యూ కెన్ రైట్. మీకు అక్కడ క్వశ్చన్లో కండిషన్ ఏబి నాన్ జీరో అన్నాడు. ఏబి నాన్ జీరో అన్నందుకు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఏబి కెన్ బి రిటన్ ఇన్ డినామినేటర్ పార్ట్. ఏబిని డినామినేటర్ రాసిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే నాన్ జీరో క్వాంటిటీ కాబట్టి. ఒకవేళ జీరో ఏ క్వాంటిటీ డినామినేటర్ పార్ట్లో రాస్తే డిఫైన్ కాదు కదా, అందుకే అక్కడ ఇచ్చాడు ఏబి నాన్ జీరో వాడుకోమంటున్నాడు. నాన్ జీరో కాబట్టి డినామినేటర్ పార్ట్లో రాయడానికి ఛాన్స్ ఉంది. నౌ దిస్ ఈజ్ k by b h by a ఈక్వల్ టు 1. మన కండిషన్ వచ్చేసింది. మనం ఇంకా ఆర్డర్లో రాయాలి అనుకుంటే ఫస్ట్ h by a రాద్దాం, ఆ తర్వాత k by b ఈక్వల్ టు 1 రాద్దాం. దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ కొలీనియారిటీ ఆఫ్ గివెన్ 3 పాయింట్స్. సో ఇలా మనం సొల్యూషన్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్, if the product of intercepts made by x tan alpha plus y secant alpha equal to 1, and here the value of alpha in between 0 to pi by 2 included 0 and pi by 2 on the coordinate axis is given as sin alpha, then find alpha అంటున్నాడు. There is a straight line x tan alpha plus y secant alpha equal to 1. Product of intercepts given as sin alpha. Product of intercept sin alpha ఇచ్చాడు కాబట్టి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే గివెన్ ఈక్వేషన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఆఫ్టర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ఇంటర్సెప్ట్ ఫామ్ యూ హ్యావ్ టు అప్లై ప్రొడక్ట్ ఆఫ్ దోస్ ఇంటర్సెప్ట్స్. ఆ ఇంటర్సెప్ట్స్ని ప్రొడక్ట్ చేసి మనం సైన్ ఆల్ఫాకి ఈక్వల్ చేయాలి. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద సొల్యూషన్. గివెన్ దట్ ఎక్స్ టాన్ ఆల్ఫా ప్లస్ వై సీకెంట్ ఆల్ఫా ఈక్వల్ టు 1 కదా. దీని ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయాలి అంటే ఎక్స్ బై కాట్ ఆల్ఫా అని రాయొచ్చు కదా. టాన్ ఆల్ఫా రిటర్న్ యాజ్ 1 బై కాట్ ఆల్ఫా. టాన్ అండ్ కాట్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. తర్వాత సీకెంట్ ఆల్ఫా ఉంది కదా, నేను 1 బై కాస్ ఆల్ఫా అని రాయొచ్చు. దే ఆర్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు క్లియర్గా మనకు ఇంటర్సెప్ట్ ఫామ్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఉంది స్ట్రైట్ లైన్. ఎక్స్ ఇంటర్సెప్ట్ కాట్ ఆల్ఫా, వై ఇంటర్సెప్ట్ కాస్ ఆల్ఫా కదా. నౌ ఏం చేద్దామంటే క్వశ్చన్లో ఆల్రెడీ ఇచ్చాడు, సిన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ what is product of intercepts given in the question, that is equal to sin alpha. Okay, given line converted into intercept form, applying the condition product of intercepts equal to sin alpha. What are x intercept and y intercept here? One is cot alpha and the other cos alpha. It is equal to sin alpha. Only cot alpha present in the left side, then we get sin alpha divided by cos alpha. Okay, and from this you can write cot alpha equal to tan alpha. Cot alpha and tan alpha both are same. You got this result, and it is possible in the first quadrant when the value of alpha equal to 45 degrees. మనకు tan వాల్యూస్ కాట్ వాల్యూస్ 0 to pi by 2 యాంగిల్స్ తీసుకున్నప్పుడు, ఆ ఇంటర్వెల్స్ మధ్యలో ఏవైనా యాంగిల్స్ తీసుకున్నప్పుడు ఈ రెండు ఈక్వల్ కావడానికి స్కోప్ ఎక్కడ ఉంటుంది? ఓన్లీ ఆల్ఫా ఈక్వల్ టు పై బై 4 కదా. కాట్ ఆల్ఫా ఈక్వల్ టాన్ ఆల్ఫా అన్నాడు. కాట్ 45 degrees వాల్యూ 1, అట్లాగే టాన్ 45 degrees ఆల్సో 1. దెర్ ఈజ్ ఓన్లీ వన్ పాసిబిలిటీ, ఆల్ఫా ఈక్వల్ టు పై బై 4. Why? Because only one possibility, given the condition here alpha belongs to first quadrant 0 to pi by 2. So due to that reason only one possibility is there. Here the reason I am going to write 0 less than or equal to alpha
less than equal to pi by 2. Due to this reason, I got the value of alpha equal to pi by 4. So this is the answer. Let us move to the next one. Find the area of the triangle formed by x minus 4y plus 2 equal to 0 with coordinate axis is given. Coordinate axis అన్నప్పుడు x axis తీసుకోవాలి, y axis తీసుకోవాలి. X axis, y axis both are two sides of the triangle and one more side, that is x minus 4y plus 2 equal to 0. We know that straight line which is formed by 3 lines. మరి ఇప్పుడు 3 లైన్స్లో ఒకటేమో x యాక్సిస్, ఒకటేమో y యాక్సిస్, ఇంకొకటేమో ఒక స్ట్రైట్ లైన్. అంటే మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బేస్ ఉంటుంది, హైట్ ఉంటుంది కదా, మనం ఆటోమేటిక్గా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఎస్, సీ ద డయాగ్రామ్ హియర్. సిన్స్ ద లైన్ x minus 4y plus 2 equal to 0 implies I can write minus x plus 4y equal to 2. xను మైనస్ 4yను లెఫ్ట్ సైడ్ రాసాం కాబట్టి మైనస్ ఎక్స్ ప్లస్ 4y అయింది. తర్వాత 2తో డివైడ్ చేద్దాం. మైనస్ ఎక్స్ బై 2 4y డివైడ్ బై 2 ఈక్వల్ టు 2 by 2 వాల్యూ 1. ఇంకా మీరు సింప్లిఫై చేస్తే ఎక్స్ డివైడ్ బై మైనస్ 2 ప్లస్ y డివైడ్ బై ఇక్కడ 4 by 2 ఉంది కదా, సింప్లిఫై చేస్తే 1 by 2 ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉంది. ఇంటర్సెప్ట్ ఫామ్లో ఎందుకు ట్రాన్స్ఫర్ చేశానంటే, సి హియర్ ద ట్రయాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ బై గివెన్ లైన్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ అన్నప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ రెండు ఉండాలి. తర్వాత ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ ఇక్కడ ఉన్నాయి కదా మనకు. ఎక్స్ ఇంటర్సెప్ట్ నెగిటివ్ ఇచ్చాడు, మనం ఎక్స్ ఇంటర్సెప్ట్ -2 కాబట్టి ఎస్ ఎక్స్ ఇంటర్సెప్ట్ -2 అన్నాడు కదా, ఇక్కడ ఒక -1 ఇక్కడ ఒక -2 రాద్దాం. తర్వాత వై ఇంటర్సెప్ట్ హాఫ్ అన్నాడు పాజిటివ్, ఇక్కడ ఎక్కడో తీసుకుంటున్నా, వై ఇంటర్సెప్ట్ హాఫ్, ఎక్స్ ఇంటర్సెప్ట్ -2. ఈ ఇంటర్సెప్ట్స్ వచ్చేటట్లు మనం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్. మీకు కావాల్సిన ఏరియా వచ్చేసి ట్రయాంగిల్ ఏరియా, షేడ్ చేద్దాం దాన్ని. దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఏరియా. మీకు ఈ ట్రయాంగిల్ ఏరియా కావాలి, అవునా? నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. Area of the triangle formula half into base into height. Here base value, that is y intercept, and since distance is positive, modulus -2 I am writing. Next height is clearly x intercept, sorry, this is x intercept and this is y intercept. Base value is x intercept, height is y intercept. What we have y intercept, that is 1 by 2. Since both are distances, I am going to apply modulus sign. X intercept length, y intercept length రాయాలి మనం. So here it is 1 by 2 into 2 into 1 by 2. So that finally what we get, half square unit. This is the area formed by the triangle with coordinate axis.